హెడ్లైన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ లో ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలి అని స్పష్టం చేసిన హరీష్ రావు. తిరుమలలో మహాప్రచారం. కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం గ్రహించిన భక్తులు. టీవీ రంగానికి కూడా త్వరలో అవార్డులు అందించనున్నట్లు వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో మంత్రులతో భేటీ అయిన నారా లోకేష్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ అసహనం. ప్రభుత్వం కీలక నిర్ణయం. 70 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుందని, వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, పెద్ద మొత్తంలో ఉన్న ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన వీడియోలను సైతం అటాచ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఉప ఎన్నికలు సజావుగా జరగాలంటే ఓటు వేయడానికి వెళ్లే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలని, మహిళా ఓటర్లను చెక్ చేయడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి మహిళా ఓటర్ను గుర్తించే బూత్ లోపలికి పంపాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ, 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈ రోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం, వెళ్ళడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్ గా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రూపులో, తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈ పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటు చేసుకుంది. తిరుమలకు వెళ్లే పవిత్రమైన మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. భక్తుల సమాచారం మేరకు కొంతమంది సిబ్బంది మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు. ఆ చిత్రం చూసిన అటుగా వెళ్తున్న భక్తులు స్వామి వారి చెంత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు. అయితే చేసింది తప్పని ఒప్పుకోకుండా సదరు కాంట్రాక్ట్ సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేశారు. అయితే వారు మాంసాహారం తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఎవరు తెచ్చేసారన్నా? వెండి చెప్పలేదంటన్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పై తేకూడదు కదా. అభ్యర్థులు చేస్తున్నారు గుడికి. మీరు వచ్చిన గుడికి ఏం తేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉండదు, చూడండి. ఫోన్ చేయి. కంప్లైంట్ నెంబర్ ఉండదు. ఫోటోలు చేస్తున్నా, వీడియో చేస్తున్నాం. వీడియోది బాగా కడగారం అయిపోయింది ప్రతిసారి. ఫోటో సార్ గూగుల్ వాటర్ సార్ టీటీడీ
బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 ట్రాక్స్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ కార్మిక సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ త్వరలో టీవీ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పలువురు నేతలు అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. వారి తీరులో అనుభవం లేమి కొట్టేస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కొంతమందికి మంచి చెడు తెలియకుండా లేదని, సీనియర్ ఎమ్మెల్యేలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో జరిగిన భేటీలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై అవగాహన కల్పించాలని సీనియర్ ఎమ్మెల్యేలకు లోకేష్ చెప్పారు. వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది అద్భుతమైన కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటకు తీసుకువచ్చే దీపాలు వెలిగించే కార్యక్రమం అనేక దశాబ్దాలుగా మన సంస్కృతిలో ఉంది. సమాజాన్ని, తమను తాము, కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకునే కార్యక్రమం ఇది. కోటి దీపోత్సవానికి అద్భుతమైన కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని సీఎం అన్నారు. జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కోటి దీపోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి, వారి దంపతులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే స్వామీజీ ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ వారికి, శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ వారికి, అనేక ప్రాంతాల నుంచి, పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి, అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్త కోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం.
అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైంది విషయం ఏమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్న ప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. టీవీ5 బిఆర్ నాయుడు ఓ బ్రోకర్, దేవుడితో రాజకీయాలు చేయడం వాళ్లకు బాగా అలవాటు, అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒక్కసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు. ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను. బంధువులు మిత్రులతో కలిసి నమస్తే ఈరోజు అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అనడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యూములేట్ అయింది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది 1985 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి.
అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి, ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికో, ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. అవకాశం ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, అవినీతి సొమ్మును అడ్డుగోలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఓడిపోతామని తెలిసి ఓటు కోసం కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఆ డబ్బులు తీసుకుని మిగతా బాకీ డబ్బుల గురించి నిలదీయాలని చెప్పారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అసలు 3 ఏళ్ల రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో లేక 3 నెలల్లోని దిగిపోతారో తేలిపోతుందని స్పష్టం చేశారు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా గుద్దితే ముస్లింలను అవమానించిన రేవంత్ రెడ్డికి మా ముస్లిం సోదరులే బుద్ధి చెప్పాలా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకు ఇంకొక దోస్తు తోడైంది, అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఒక్కసారి నేను మీకు గతంలో ఇదే అసదుద్దీన్ గారు ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి నేను మీకు చూపెడతా, చూడమని కోరుతా ఉన్నా. आरएसएस अन्ना, ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी, सियासी जिंदगी का उनका हम खत्म करेंगे. उन्हें आरएसएस को छोड़ने वाले नहीं हैं. आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भगवत कंट्रोल कर रहे हैं और उनकी जबान से जो नफरत निकली है, कुर्ता पैजामा, शेरवानी, सर पे टोपी, दाढ़ी, ये आरएसएस की जबान है. तो ये आरएसएस का आदमी था, आरएसएस का आदमी रहेगा और ये नफरत करता है. मैं पहले भी कहा हूं कि नफरत करता है जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी है. तो उनको खुल के बोलना चाहिए कि हमको कुर्ता पैजामा शेरवानी पहले वोट नहीं चाहिए. విన్నారా మీరు? ఈ మనిషి ఆర్ఎస్ఎస్ అన్నా, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఆర్ఎస్ఎస్ మనిషి, ఇవాళ గాంధీ భవన్ ని నడుపుతుందే మోహన్ భగవత్ గారు అని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఆయనని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుంటే కూడా ఓటేయమని తిరుగుతున్నాడు. मैं पूछना चाहता हूं असद भाई से, क्या बदला और आप क्यों बदले? आरएसएस अन्ना तो वैसे ही है, आप क्यों बदले? आपकी क्या सियासी मजबूरी है कि आप आज आरएसएस अन्ना के लिए वोट मांग रहे हैं? मैं पूछना चाहता हूं. जितने भी हमारे मुसलमान भाई है, बहन है, मैं आप सभी से एक ही चीज कहना चाहता हूं. केसीआर साहब ने कभी सियासत के, मजहब के नाम पे सियासत नहीं की. केसीआर साहब ने इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा. अगर एक गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया तो गरीब मुसलमान बच्ची को रमजान का तोहफा दिया. वैसे ही हर चीज में, हर शोबे हयात में आज माइनॉरिटी भाइयों की, बहनों की अच्छा करने की, भला करने की कोशिश करे केसीआर साहब. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా ఎవరికన్నా? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? 2 ఏళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. 2 ఏళ్ళైంది. 2 ఏళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీహిల్స్ వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి, నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్. ఒక్క మాట ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన రేవంత్ రెడ్డి గారికి మనం ఇట్లా ఈ కండువా తీసి ఇట్లా తిప్పితే నచ్చలేదంట, ఆయనకు నచ్చలేదు. అందుకే ఒక్కసారి ఆయన కోసం గట్టిగా ఊపుదాం. ఓకే, చలో.
రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాకుంటే ఆర్ కృష్ణయ్య మందకృష్ణకు అధికారం ఇచ్చి వెంటనే దిగిపోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడి టీఆర్ఎస్ పని అయిపోయిందనటం రేవంత్ మూర్ఖత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉందని, ఎన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, దాంతో ఆ పార్టీ పని అయిపోయిందని నిలదీశారు. ఎన్నో రాష్ట్రాల్లో 30 నుంచి 40 ఏళ్ల కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందన్నారు. రేవంత్ ని తెలివి తక్కువ, సోయి లేని మాటలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినట్టు 6 రోజులు తిరిగారని, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాకుంటే ఆర్ కృష్ణయ్య మందకృష్ణకు అధికారం ఇచ్చి వెంటనే దిగిపోయి చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, దాంతో ఆ పార్టీ పని అయిపోయిందని అని నిలదీశారు. ఎన్ని రాష్ట్రాల్లో 30 నుంచి 40 ఏళ్లు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందన్నారు. రేవంత్ వి తెలివి తక్కువ, సోయి లేని మాటలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినట్టు 6 రోజులు తిరిగారని, అది సరిపోదన్నట్టు మీట్ ద ప్రెస్ లోనూ పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. ప్రెస్ క్లబ్ కు వెళ్లాల్సిన సీఎం స్టార్ హోటల్ కు వెళ్లారని, ఆయనకు ప్రెస్ క్లబ్ అంటే గౌరవం లేదని ఆరోపించారు. మీట్ ద ప్రెస్ లో కొత్త బూత్ పంచాంగం తప్ప ఇంకొకటి లేదన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సమస్యలకు భూముల కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 10 ఏళ్లకు ఇళ్ల మంజూరు విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. నివాస స్థలం లేని వారి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని పేర్కొన్నారు. హోప్ అంతా కూడా పిల్లల పైన, భావితరాల పైన నా హోప్ అంతా, వాళ్ళ కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. ఈ రోజు హిందాల్కో ఈ సంస్థ మొబైల్, ల్యాప్టాప్, టెక్ పరికరాలని తయారు చేసే సంస్థ. ఇప్పుడు మన దగ్గర 586 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకప్పుడు అల్యూమినియం వేసేవారు, ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం కోసం ల్యాప్టాప్లు కానీ మిగిలిన ఏవైతే ఉన్నాయో హైటెక్ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం, కో వర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్ గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పని చేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టీమిండియా మాజీ కెప్టెన్ తెలంగాణ మంత్రి అజరుద్దీన్ ఈ రోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ల కుటుంబ సభ్యుల సమక్షంలో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా అధికారికంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అజరుద్దీన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. हिफाजत अता फरमा, हज कमेटी के तमाम उमूर को खैर खूबी से अंजाम देने की तौफीक अता फरमा। उर्दू ज़बान जो हमारी कौमी ज़बान है मौला, उसको भी फ़रोग़ इनके हाथों से फ़रोग़ पर पहुँचा, ऊँचाई पर पहुँचा। हज़रत साहब को तमाम तबक़ात के रेवंत रेड्डी साहब जो जिम्मेदारी दिए हैं, हम उम्मीद करते हैं कि अल्लाह पाक परवरदिगार हज़रत साहब खैर खूबी से उसको अंजाम दे।